అరే మామా రే ఎవడ్రా మామా అచ్చం ఎన్టీఆర్ లా డాన్స్ చేస్తున్నాడు. వాడు చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్ రా. ఆయనలాగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది నీకు సూట్ అవ్వట్లేదురా అంటే వాడు వినడం. సాయిరెడ్డి గొంతు గుర్తుపట్టినావా? నీ పక్కనున్న బాటిల్ని తాగిపోతానంటే పో. నువ్వు ఇంటికెళ్ళేలోపు నువ్వు తాగిన విషయం మీ నాన్నకి చెప్పేస్తా. నీకు పూర్తిగా ఏడ్చే టైం కూడా ఇవ్వను సాయిరెడ్డి. నీ ఫోటోలన్నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టి లీక్ చేసేస్తా. ఇదంతా ఎందుకు అనుకుంటావా? ఆ బాటిల్ని అక్కడే వదిలేసిపో. నీకు శాంతి ఎలా ఉంటుందో చూపిస్తా. నువ్వు ఊహించవు, అంత అద్భుతంగా చూపిస్తా. లేకపోతే దేవరకథ చెప్పాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్తాండావు? చిన్న ఇంటర్వ్యూ ఉంటే అర్జెంట్గా వెళ్తున్నాను మావా. రోడ్లు జాగిలంగా ఉండాయని 100-200 కొట్టమాక. 20-30 పో. చాలా థ్యాంక్స్ మావా. తరతరాల నుంచి ఎంతో మంది మందు బాబులకి మందిస్తున్న తాటి చెట్టు ఇది. మీరు ఇలానే ఉండాలి. నెత్తి మీద కొండ పడిద్ది, పక్కకి వెళ్ళవాయి. సరే అంత ఆడు వల్ల ఏమైంది? వాడు ఇంటర్వ్యూకి వెళ్తుంటే 20-30 స్పీడ్లో వెళ్ళమన్నమాటగా. లేట్ అవడం వల్ల ఇంటర్వ్యూ దొబ్బింది. అయితే మీకు దేవరకథ తెలియాలి. పదరా స్టేషన్ కి. మొక్కలు పెంచితే తప్పేంటి? నువ్వు పెంచేది గంజాయి మొక్కరా. అవి కూడా మొక్కలాగా. రే మావా కారు ఆగిపోయింది, తొయ్యరా.